సాధారణంగా ఇల్లంతా నిర్మించుకుంటా వాస్తు ప్రకారం ఉంటుంది. కానీ మన ఇంటి పక్కనే ఉన్న కొన్ని స్థలాలు అనేవి మనకి ఇంటి పక్కనే ఉన్న కొన్ని స్థలాలు అనేవి అమ్మకానికి వస్తాయి. ఇంటి పక్కన స్థలం కొనొచ్చా అంటుంటారు. సహజంగా దక్షిణము మరియు పడమర వైపు స్థలాలు కొనకపోవడమే మంచిది. కానీ కొన్ని ప్రత్యేకతలు ఉంటే కొనుక్కోవచ్చు, అది నేను చెప్తాను. ముందుగా తూర్పు ఉత్తరం కొనమన్నారు కదా అని చెప్పి ఎలాంటి స్థలాలు కొనకూడదు. ముఖ్యంగా మన తూర్పు ఫేసింగ్ అయి ఉంటే ఇల్లు, ఉత్తరంలో మనకు ప్లేస్ అమ్మకానికి వచ్చింది, కొనుక్కోవచ్చా? ఉత్తరంలో అమ్మకానికి వచ్చిన ప్లేస్ ఏదైతే ఉందో అది ఉంటున్న ఇంటికి కంటే కూడా హైట్ ఉండకూడదు, మెరకగా ఉండకూడదు. ఎందుకంటే మన ఇల్లు డౌన్ ఉండి ఈ ఉత్తరం కొనాల్సిన ప్లేస్ హైట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనవద్దు. నెంబర్ 1. నెంబర్ 2, మనకి ఈశాన్యం వీధిపోటు ఉంది. ఆల్రెడీ మన తూర్పు ఫేసింగ్ ఇంటికి ఈశాన్యం వీధిపోటు ఉంది. అది మంచిదని మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు ఈ ఉత్తరం ప్లేస్ ఏదైతే ఉందో అది కొనడం వల్ల ఈ ఈశాన్యం వీధిపోటు కాస్త ఆగ్నేయం వీధిపోటుగా మారకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు 30 feet లో ఉంది అనుకున్నాం, అక్కడ వచ్చేసి 60 feet వరకు మనం ఉత్తరం ప్లేస్ కొన్నాము అనుకోండి, మొత్తం మనం 90 feet అయింది. ఇప్పుడు మన ప్లేస్ కి ఈ ఈశాన్యం వీధిపోటు అనేది మన తూర్పు దిక్కులో కుడివైపు ఆగ్నేయం కాబట్టి అప్పుడు ఈశాన్య వీధిపోటు కాస్త ఆగ్నేయం వీధిపోటు అవుతుంది. అది ప్రమాదం. అలాంటప్పుడు ఉత్తరం ప్లేస్ కొనకూడదు. మరి ఉత్తరం ప్లేస్ ఎప్పుడు కొనవచ్చు అంటే మనకి ఇలాగా వీధిపోటు లేకపోయినప్పుడు, అలాగే డౌన్ ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు. మన ప్లేస్ కంటే ఉత్తరం ప్లేస్ ఏదైతే కొంటున్నామో అది డౌన్ ఉండాలి, అంటే పల్లం ఉండాలి. ఇంకొకటి, ఒకవేళ మన తూర్పు ఫేసింగ్ ఇల్లు అయినా లేదా పడమర ఫేసింగ్ ఇల్లు అయినా పడమర వాయువ్యంలో మనం ఏదైతే పడమరకు వాయువ్యంలో వీధిపోటు ఉంటే మళ్ళీ మనం ఉత్తర భాగంలో ఉన్న ప్లేస్ కొనడం వల్ల అది కాస్త పడమర నైరుతి వీధిపోటుగా మారే అవకాశం ఉంది. పడమర వాయువ్యం వీధిపోటు కాస్త పడమర నైరుతి వీధిపోటుగా మారే అవకాశం ఉంది. అటువంటప్పుడు కూడా ఉత్తరం ప్లేస్ కొనకూడదు. మరి అలాంటి వీధిపోటు ఈ 3 కారణాలు లేకపోతే, అంటే కొంటున్న ఉత్తరం ప్లేస్ పల్లంగా ఉంది, మన ఇంటికి ఈశాన్యం గాని వాయువ్యం గాని వీధిపోట్లు లేనప్పుడు మన ఈశాన్యం తెంపు అవ్వకుండా ఉండేటట్లయితే ఉత్తరం ప్లేస్ కొనవచ్చు. ఉత్తరం ప్లేస్ కొనుక్కోమన్నారు కదా అని ఏ ప్లేస్ అయినా కొనకూడదు అనమాట. ఈ 4 కారణాలు మనకి సాటిస్ఫై అవ్వాలి. 1, పల్లంగా ఉండాలి ఉత్తరం ప్లేస్ కొనబోయేది. 2వది, ఈశాన్య వీధిపోటు గాని వాయువ్యం వీధిపోటు గాని మన ఇంటికి ఉంటే కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. 4వది, ఈశాన్యం మన ఇంటికి ఉన్న ఈశాన్యం తెంపు అయ్యే విధంగా తెంపు అవ్వకుండా చూసుకొని ఉత్తరం ప్లేస్ కొనవచ్చు. 2వది, తూర్పు ప్లేస్ కూడా కొనవచ్చు అంటుంటారు కదా. తూర్పు ఫేసింగ్ ఉన్న ఇంటికి తూర్పులో ప్లేస్ ఉండే అవకాశం ఉండదు, ఎందుకంటే మాక్సిమం ఉండదు. ఎందుకంటే మనదే తూర్పు ఫేసింగ్, మనం ఇంటి ముందే రోడ్డు ఉంటుంది. అలాంటిది తూర్పు ఫేసింగ్ ఇల్లుకి మళ్ళీ తూర్పులో మన ఇంటికి ప్లేస్ దొరికే అవకాశం ఉండదు. మాక్సిమం ఉత్తరం ఫేసింగ్ ఇల్లు కానీ దక్షిణం ఫేసింగ్ ఇల్లు కానీ ఉన్న వారికి తూర్పులో ఖాళీ ప్లేస్ ఎవరైనా అమ్ముతుంటే అప్పుడు కొనుక్కోవచ్చా అంటే ఇక్కడ కూడా మన తూర్పు ఫేస్ లో కొనబోయే ప్లేస్ ఏదైతే ఉందో అది పల్లంగా ఉండాలి, ఎత్తుగా ఉండకూడదు, మన ఇంటికంటే మెరకగా ఉండకూడదు. అలాగే మన ఇంటికి ఇప్పుడు ఉంటున్న ఇంటికి దక్షిణ ఆగ్నేయ వీధిపోటు ఉంటే ఈ దక్షిణ ఆగ్నేయ వీధిపోటు కాస్త దక్షిణ నైరుతి వీధిపోటుగా మారే విధంగా కానీ, లేదా ఉత్తర ఈశాన్య వీధిపోటు కాస్త ఉత్తర వాయువ్యం వీధిపోటుగా మారే విధంగా కానీ ఉంటే గనక ఈ తూర్పు ప్లేస్ కొనకూడదు. ఈ 3 కారణాలు. అదేవిధంగా 4వ కారణం కూడా, మరి ఈస్ట్ ప్లేస్ కొనమన్నారు కదా అని చెప్పి చాలా పొడవు, ఇప్పుడు మన ప్లేస్ 60 feet లేదా 30 feet అనుకోండి, కొనబోయే ప్లేస్ కనుక మరి 120 feet చాలా పెద్దదిగా ఉంటే కొనకపోవడమే మంచిది. ఎందుకంటే అక్కడ కూడా ఈశాన్యం అనేది తెంపు అవుతుంది. చాలా పొడవు ఉంటే కొనకూడదు. ఈ విధంగా తూర్పు
మరియు ఉత్తరం ప్లేస్లు కొనమన్నారు, కానీ ఈ 3-4 కారణాలు సాటిస్ఫై అవుతున్నాయా లేదో చూసుకోవాలి. తర్వాత దక్షిణము మరియు పడమర ప్లేసులు వీలైనంత ఎక్కువగా కొనొద్దు అంటారు. కొనొచ్చు. ఎప్పుడు కొనొచ్చు అంటే మన ఉంటున్న ఇంటికి ఉత్తరం చాలా ఎక్కువ ప్లేస్ ఉంది, దక్షిణం కొంత ప్లేస్ కలిసి వస్తుంది అనుకున్నప్పుడు ఆ ప్లేస్ హైట్ లో అంటే మెరకగా ఉంటే ఈ ఉత్తరం ప్లేస్ కంటే తక్కువ ఉండాలి, చాలా తక్కువ అంటే సగంలో సగం ఉండాలి. అంటే ఉత్తరం మనకు 60 ఫీట్స్ ఉంది అనుకోండి, దక్షిణం ఒక 15 ఫీట్స్ లేదా 30 ఫీట్స్ వరకు కూడా మెరకగా ఉంటే ఈ ఉత్తరం ప్లేస్ కంటే మన ఇంటి కంటే కూడా బాగా హైట్ లో ఉంటే దక్షిణం ప్లేస్ కూడా కొనుక్కోవచ్చు. అక్కడ కూడా వీధి పోట్లు విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే వీధి పోటు అప్పుడున్న మంచి వీధి పోటు కాస్త చెడు వీధి పోటు మారకుండా చూసుకోవాలి. మన వీధి పోట్ల వీడియో చూస్తే ఏది మంచి వీధి పోట్లు ఏది చెడ్డ వీధి పోట్లు మీకు తెలుస్తుంది. అలాగే పడమర కూడా అంతే. పడమర కూడా మెరక బాగా ఉండి అంటే హైట్ బాగా ఉండి మనకు తూర్పులో చాలా ప్లేస్ ఉంది అనుకున్నప్పుడు కొనుక్కోవచ్చు. తూర్పు ప్లేస్ కంటే ఎక్కువ మాత్రం కొనకూడదు. ఎప్పుడు కూడా దక్షిణం కానీ పడమర కానీ తక్కువ ప్లేస్ ఉండాలి. ఎందుకంటే అవి ప్లేస్ కలుపుకుంటూ పోయినప్పుడు మన నైరుతిలో మనం ఇల్లు నిర్మించుకున్నా కూడా ఈ ప్లేసులు ఏదైతే కొనడం వల్ల నైరుతి కాస్త మన ఇల్లు కాస్త ఆగ్నేయంలోకో వాయువ్యంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్లేసులు కలుపుకోవడం వల్ల. అందుకోసమే దక్షిణము పడమర ప్లేసులు వీలైనంత ఎక్కువగా కరెక్ట్ గా మనకు కలవు మన ఇంట్లో, కాబట్టి వాటిని వదిలేయడమే మంచిది. తూర్పు ఉత్తరం మాత్రం కొనుక్కోవచ్చు. నేను చెప్పిన 4 కండిషన్లు అప్లై అవుతాయి. ఈ వీడియోలో సందేహాలు ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే నేను చెప్తాను. ధన్యవాదాలు.